నీ మాజీ ఓ సారీ, తన పేరు కూడా మోహనే కదా? ఆ పేరు నేను ఇప్పటికీ డిస్టర్బ్ చేస్తూనే ఉంది కదా? లేదు, అదేం లేదు. లేకపోతే ఓకే, కానీ ఉంటే మాత్రం శాశ్వతంగా తుడిచి. నీ శరీరం నాది, నీ మనసు నాది, టోటల్గా నీ లైఫ్ మొత్తం నాదే. నా సంధ్య మనసులోనే కాదు, ఊహల్లో కూడా నేనే ఉండాలి, నేను మాత్రమే ఉండాలి. ఈ విషయంలో మాత్రం నేను స్వార్థపరుణ్ణి. కెప్టెన్ మోహన్ది. నన్ను సేవ్ చేశాడని చెప్పానే, అదే నేను ఊరెళ్ళినప్పుడు ఫోన్ చేశాడే ఆ కెప్టెన్ది. ఎందుకు ఇలా అవుతుంది? ఈ మధ్య పదే పదే మోహన్ జ్ఞాపకాలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నాయి? కుడికాయలు ముందు పెట్టిరా అమ్మ. పిన్ని అదేం కుదరదు, ఒకళ్ళ పెళ్ళి ఒకళ్ళు చెప్పిన తర్వాతే ఇంట్లోకి రానిచ్చేది, అంతే. వదినమ్మ, జవాబు చెప్పాల్సింది ఇటువైపు, అటువైపు కాదు. పోనీ నేను చెప్పనా? అదేం కుదరదు, లేడీసే ఫస్ట్, ముందు తనే చెప్పాలి. నేను మోహన్ కలిసొచ్చాం. నాకు కాస్త చూడమ్మా, గట్టిగా చెప్పు. నేను మోహన్ కలిసొచ్చాం. అది అన్నయ్య, ఇప్పుడు మీరు. నేను సంధ్య కలిసొచ్చాం. ఎక్కడి నుంచి? హనీమూన్ నుంచా? నీకు అల్లరి బాగా ఎక్కువైంది అమ్మాయి. ఒకళ్ళనొకళ్ళు చూసుకోవడానికి జీవితాంతం టైం ఉంది, ముందు లోపలికి రండి. చూసావా పిన్ని, నీ కోడలు ఎంత ఫాస్టో. ఇలా గుమ్మల్లో కడుగు పెట్టిందో లేదో, అలా మొగుని కొంగన కట్టేసుకుని ఎలా లాగుతుందో చూడు. తరుముకొచ్చే జ్ఞాపకాలన్నీ ఎతనికొచ్చే గులాబీ ముళ్ళే.
మహాలక్ష్మి ఇంట్లో లేకపోతేనే మనం కూడా అద్భుతంగా కాఫీ పెట్టుకోగలం. చిచి, వెదవ బతుకు. శుభమాని పేరంటానికి వెళ్లి నలుగురిలో నవ్వుల పాలయ్యాను. 10 మంది ఇవాళ నా మొహన పేడ నీళ్లు చల్లినంత పనిచేశారు. ఏమైంది మహాలక్ష్మి? ఏమైందా? మన పరువు ప్రతిష్ట మురిక్కాలలో కొట్టుకుపోయింది. అబ్బా, ఏ విషయాన్ని నువ్వు సూటిగా చెప్పవు కదా. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? తమ చెల్లెలు చేసిన నిర్వాకం ఊరంతా తెలిసిపోయింది అని చెప్పనా? పట్టపగలే వ్యభిచారం చేస్తూ పలానా మహాలక్ష్మి గారి ఆడపడుచు పోలీసులకి దొరికిపోయిందట అని నలుగురు నన్ను చూసి నవ్వారని చెప్పనా? ఒక ఆవిడైతే కనీసం నా ఎదురుగా అంటే బాధపడతానని కూడా లేకుండా ఇలాంటి పేరెంటాలకు పరువు మర్యాద గల కుటుంబాల నుంచొచ్చిన ఆడవాళ్లే రావాలమ్మా, మీలా రోడ్ల పడినవాళ్లు కాదు అని అందని చెప్పనా? తమర్ చెల్లెలు చేసిన చెండాల పనికి నేనేదో మద్దతు పలికినట్టు అందరూ నన్ను దోషిగా చూస్తున్నారని చెప్పనా? శుభమాని పట్టు చీర కట్టుకుని పెరంటానికి వెళ్తే పొట్టు వాహినం కూడా తీసుకోకుండా కన్నీళ్లతో బయటకొచ్చానని చెప్పనా? చిచి, ఇవాళ జరిగిన అవమానానికి నేనే గనక కడుపుతో లేకపోతే ఏ నూతిలోనో గోతులోనో పడి చచ్చుండేదాన్ని. మహాలక్ష్మి, ఏమిటి ఆవేశం? ఆవేశం కాదు, ఆక్రోశం. కడుపు రగిలిపోతోంది. మొన్నటిదాకా మహాలక్ష్మి గారు మీరు తప్పకుండా పేరంటానికి రావాలి, మొదటి వాహినం మీరే తీసుకోవాలి అన్న ఆడవాళ్లు ఈ రోజు నన్ను అంటరాందంలా చూస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఆడదాన్లా పుడితే అనుభవిస్తేనే తెలుస్తుంది. లోకులు పలు కాకులు అంటారని నీకు తెలుసుగా. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. పట్టించుకోకూడదు. పెద్ద చెప్పొచ్చారు తీర్పు. మీకే మగవాళ్ళు ఎవరేమన్నా దులుపుకొని పోగలరు. ఆడదాన్ని అలా దులుపుకోవడం నా వల్ల కాదు. అయితే ఏమంటావు? మర్యాద తెలియని అలాంటి మనుషుల మధ్యకు వెళ్ళమాకు. వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను. తమర్ చెల్లెలు చేసిన నిర్వాకానికి సిగ్గుతో నెత్తిన ముసుకేసుకుని ఇక్కడే అగోరిస్తాను. ఓ పండగ వద్దు, పేరంటం వద్దు, ఓ అచ్చట వద్దు, ముచ్చట వద్దు. ఇక నా బతికంతా ఇంతే. జైలు గోడల మధ్య ఖైదీలా ఆ దిక్కుమాలిందని తిట్టుకుంటూ. మహాలక్ష్మి, ఎందుకు దాన్ని అలా అనుక్షణం తిడతావు? అది ఎలాంటిదో నీకు తెలీదా? అది అలాంటి పని చేస్తుందంటే అందరిలా నువ్వు నమ్ముతావా? నమ్మకేం చెయ్యాలి? నిప్పులేందే పొగరాదు, తప్పు చేయిందే నింద పడదు. ఆ చెండాలబ్ది చేసిన పనికి ఊళ్ళో తెలెత్తుకొని తిరగలేకపోతున్నాను. ఇంతకన్నా అది ఎందులో అయినా పడి చచ్చుంటే ఓ ఏడు పేర్చి ఊరుకునేదాన్ని. ఛీ, దాని బతుకు చెడ. అది బతికి రోజు నా చావుకు తెస్తోంది. చెండాలబ్ది ఎక్కడ? చిచ్చి, నా కర్మ కొద్ది దొరికింది. అమ్మా, అమ్మా, నాన్నా, అమ్మా. అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా నాన్న. ఏమిట్రా ఆర్పులేమిటి? వాడి మొహం చూస్తే తెలియట్లే, ఏదో విశేషం ఉంది. కరెక్ట్. ఏంటి బాబా విశేషం? ఈ స్వీట్లేమిటి? నాకు ఉద్యోగం వచ్చింది, అదే విశేషం. ఆ, అందుకే ఈ స్వీట్స్. మా నీకు ఏ ఉద్యోగం నాన్న? చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. జీతం ఎంతో తెలుసా? ఎంత? 20,000. అంత జీతమే? మరి ఏంటనుకున్నావు మన అబ్బాయి అంటే? సర్వీస్లో ఉన్నప్పుడు కెప్టెన్, ఇప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. కంగ్రాట్. ఇంత పెద్ద ఉద్యోగం ఎలా దొరికింది నాన్న? ఎలా దొరకడం ఏమిటి పిచ్చి మొహ? వాడు ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎవడైనా సరే కళ్ళకు అద్దుకొని తీసుకుంటాడు. అవును సరే గాని, అసలు నువ్వు ఎప్పుడు అప్లై చేసావు, ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఎప్పుడు సెలెక్ట్ అయ్యావు? అంత తమాషాగా ఉంది. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా సేమ్ ఫీలింగ్. అపాయింట్మెంట్ ఆర్డర్ చూసేదాకా నేను కూడా నమ్మలేదు. హీఈస్ రియలీ గ్రేట్ అమ్మా. ఎవరి గురించి నాన్న నువ్వు చెప్పేది? నాకు ఈ జాబ్ ఇచ్చిన మహానుభావుడు. మొన్న రోజు మీకు చెప్పానే, రోడ్డు మీద వ్యాన్ గుద్దైపోతే ఓ వ్యక్తిని కాపాడానని. అతని ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్. అలాగా? జస్ట్ ఓ తెల్ల కాగితం మీద నా డీటెయిల్స్ రాసిచ్చాను. 2 days లో అపాయింట్మెంట్ ఆర్డర్. రేపే జాయిన్ అవ్వాలి. వెరీ గుడ్. చాలా సంతోషం నాన్న. అమ్మా, నాకు ఉద్యోగం వచ్చిన సంగతి మీరెవ్వరూ సందేహం చెప్పొద్దు. నాకు కనీసం ఫోన్ కూడా చేయకుండా సర్ప్రైజ్ చేద్దామని తను వస్తుంది కదా.
అప్పుడు నా నోటితో నేనే చెప్పి డబుల్ సర్ప్రైజ్ చేస్తాను. ఎలా ఉంది? బాగుంది. బాగుందిరా. ఆ, ఓ ఇక్కడున్నావా? హరి, ఏమైంది? ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? రాధ గురించి. రాధ గురించి ఆలోచించడానికి ఏముంది? గోపి దగ్గరే ఉందిగా. ఉంది. కలిసుంటూ కూడా పెళ్లి చేసుకోకుండా, ఓ బిడ్డకి తల్లి కాబోతూ కూడా తాళి కట్టించుకోకుండా, ఒక్కసారి కాదు 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఆలోచించినా రాధిలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. మీరు పనిచేస్తారా? ఏంటి? రాధకు మీరంటే అభిమానం, గౌరవం, మీ మాట అంటే గురి. అందుకే అందుకే కనీసం మీరు చెప్తేనైనా రాధ గోపిని పెళ్లి చేసుకుంటుందేమోనని. నేనా? అవును, మీరే. రాధకు ఆరోగ్యం బాలేనప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చింది మీరే. ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోనప్పుడు సలహా చెప్పాల్సింది మీరే. ఎంతమంది చెప్పినా వినను రాధా. నేను చెప్తే మాత్రం వింటుందా? వింటుంది, తప్పకుండా వింటుంది. నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే మీరేం చెప్పినా తన మంచి కోసమే చెప్తారని, మీరేం చేసినా తన బాగు కోసమే చేస్తారని. పాపం ఆ వెర్రిపిల్లకి కొండంత నమ్మకం. అసలు నిజం చెప్పాలంటే ఒకప్పుడు మీ భార్యగా ఉన్నప్పుడే రాధ జీవితం బాగుండేది. రాధకి తన గతం గుర్తు రాకపోయినా బాగుండేది. హ్యారీ, అవునండి. అసలు నన్నింకా ఓ అనుమానం పట్టి పీడిస్తుంది. రాధను మోసం చేసింది గోపీనా లేక మరెవరైనా అని. కొట్టినా తిట్టినా తోడబుట్టిన వాడే విసిగిపోయి చావు అని దూషించినా తన కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో చెప్పలేదంటే, ఆ పేరుని బయట పెట్టలేదంటే ఆ పనిచేసింది గోపి కాక మరెవరైనా అని. కానీ గోపి కూడా ఆ రోజు సత్యవన్య చేతిలో అన్ని దెబ్బలు తిని కూడా అవునో కాదో చెప్పకుండా బొమ్మలా నిలబడిపోయాడు. రాధని అడిగితే చెప్పదు, గోపిని అడిగితే అలాగే అనుకో అంటాడు. ఏంటో నాకైతే ఎటూ పాల్పోవడం లేదు. ఇవి చాలవన్నట్టు రాధ మీద ఆ పోలీస్ కేసు ఒకటి. ఎందుకండి ఇన్ని కష్టాలు ఒకేసారి ఆ పిచ్చి పిల్లని చుట్టుముట్టాలి? ఎందుకు? హ్యారీ, అది ఒక్కొక్కసారి పరిస్థితులు అనుకూలించకపోతే. నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. పరిస్థితులు ఏంటా పరిస్థితులు? కన్నవాళ్లు కట్టుకున్నవాళ్లు లేకపోయినా రాధని కళ్ళల్లో పెట్టుకుని పెంచిన సత్యవాన్నయ్య ఉన్నాడండి. రాధ కోలుకోవాలి, మళ్ళీ మామూలు మనిషి కావాలి అని మనసారా కోరుకునే మనమున్నాం కదండి. తోడబుట్టకపోయినా నోరారా అక్క అని పిలిచినందుకు తోడుగా ఉండడానికి నేనున్నాను కదండి. ఇంతమంది ఉండి కూడా రాధ చేత ఆ నిజాన్ని బయట పెట్టించలేకపోతున్నావు అంటే ఎందుకు? మన అందరం ఉండి ఎందుకండి? రాధకి ఇలాంటి పరిస్థితి కల్పించింది గోపిగాడే అని కంట్రోల్ చేసుకుంటున్నాను గాని, వాడు కాక ఇంకెవరన్నా అయ్యుంటే ఎడాపెడా ఆ చెంప ఈ చెంప వాయించేదాన్ని. నీ అవసరం తీర్చుకోవడానికి ఆ పిచ్చి పిల్ల దొరికిందిరా దౌర్భాగ్యుడా అని నా కసి తీరా తిట్టేదాన్ని. ఇంత జరిగినా కూడా అది నీ పేరు చెప్పడం లేదంటే
దాన్ని ఎంతగా భయపెట్టుంటావో త్రాష్టుడా అని వాడి మొహం మీద ఉమ్మేసేదాన్ని. ఈయనొకరు రాధ గురించి ఏ కొంచెం కోపంగా మాట్లాడినా భరించలేరు. ఏంటో అందుచేత నేను చెప్పేది ఏంటంటే ఓటు అనేది అంకుశంతో సమానం. పైన ఇంద్రుడు ఉంటాడే, వాడి వజ్రాయుధం కంటే మన ఓటు పవర్ఫుల్. ఏంటంటారు? అవును కదా? మరి ఓట్లేయండి బాబు, నాకే మీ విలువైన ఓటేయండి తండ్రి అని మన ఇంటికి వచ్చి 5 ఏళ్ళకి ఒకసారి వంగి దండాలు పెట్టే వాళ్ళని చూసి ఫోన్లే పాపం జాలి పడితే ఆ తర్వాత 5 ఏళ్ళు మనం అడుక్కోవాలి. ఏంటంటారు? నిజమే గాని త్వరగా ఇవ్వయ్యా బట్టలు. ఆ? ఏటా తొందర బాబు, రుద్దుతున్నా కదా. మరి ఇప్పుడు నేను మాట అడుగుతాను, చెప్పండి. అప్పలకుండా నిలబెట్టి వాయించేస్తున్నావు కదా నువ్వు. అదే మనం చేయాల్సింది. ఓసరు వెల్లులాగా రంగులు మార్చేవాళ్ళని, సీట్ రాకపోతే పోటుకో పార్టీలో జంప్ అయిపోయే వాళ్ళని నిలబెట్టి వాయించేయాలి. ఇదేంద్రో ఎదవా అని నిలదీసి అడగాలి. రాములోరు పుట్టిన ఈ దేశంలో ఒక్క పెళ్లి చేసుకున్నాడే మగాడు, ఒక్క పార్టీని నమ్ముకున్నాడే నికార్సైన నాయకుడు. ఏంటంటారు? సరే అంటాను. అది మాట అంటే. ఇప్పుడు నా నీ పెట్టి నమ్ముకున్నాను, మార్చేసిన నేటి లేదే. మరి నాలాగే ఒకే పార్టీని నమ్ముకున్న నాయకుడిని ఒక్కడిని చూపించండి చూద్దాం. ఏంటంటారు? నీకు నీ రాజకీయాలకు ఒక దండం. నా డ్రెస్ ఎవరో నాయన, ఆఫీస్కి టైం అవుతుంది. ఏంటి బాబా తొందర? తమరు పనిచేసేది గవర్నమెంట్ ఆఫీసే కదా. వెళ్ళి సీలింగ్ ఫ్యాన్ కింద కూర్చొని కళ్ళు తెరుచుకొని కునుకుబాట్లు పట్టమే కదా. తొందర ఏంటంటారు? నా కర్మ. పొద్దున్నే వీడికి కొడితే. ఏం మనుషులో ఏంటో, నిజం చెప్తే ఒక్కడు భరించలేడు. జబ్బలు పడిపెట్టినట్టు ఉతికినా ఈ బట్టలు ఉరుకుపోతాది గాని ఆ మనుషులు బుద్ధి మాత్రం పోదు బాగా. ఏంటనేదే? ఇంకేం కావాలా? సచ్చినోలు సుప్పనాతోలు అన్యాయంగా రాదమ్మని ఆడిపోసుకుంటున్నారు. వాళ్ళు జమ్మడిపోను. అందుకే కదే లోకులు కాకులు అన్నారు. అవును బాయ్యా, అందరూ ఆ దేవతలంటే రాదమ్మని కాకుల్లో పొడుచుకుని తింటున్నారు, కంటతడి పెట్టిస్తున్నారు. ఏటి చేస్తామే, ఆ శాతం వరకే కష్టాలు కన్నీళ్లు తప్పలేదు. అలా చూస్తూ ఎలా ఊరుకుంటాం బాయ్యా? మనమే ఏదో చెయ్యాల. మనం ఏటి చేస్తామే బాయ్యా? బట్టల మీద మరకలు పోకపోతే ఏటి చేస్తాం? మరకలు పోయే కొత్త రకం సబ్బులు వచ్చినాయి కదా, వాటి పెట్టి రుద్దుతాం. నాకు ఒక ఐడియా వచ్చేసినది. ఏటౌడియనే? చెప్పు. మరే మరకలు పోగొట్టే సబ్బు బిళ్ళ లాంటి ఐడియా. ఇప్పుడు ఈ రాధమ్మ ఎవరు, ఈ గోపిబాబు ఎవరు, వీళ్ళిద్దరికి ఏటి సంబంధం? ఇద్దరు ఒకే గూట్లో ఎందుకుంటున్నారు, ఉంటే ఎందుకు పెళ్లి చేసుకోరు అని ఇయే కదా ఆ సుప్పనాతల పెసళ్ళు. అవును, ఇవే. ఈ పెసలకు జవాబులు మనం చెప్పాలా? అంటే ఏంటే? ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి రాధమ్మ నీకు గోపిబాబుకి ఏటి సంబంధం అని అడుగుతావేటే? ఈ సుబ్బులు అంత మబ్బు కాదులే బాయ్యా. అంటే ఏటి చేస్తావే? నన్ను చెప్పనంటే చెప్పను, చేసి చూపిస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మోహన్, యూఆర్ లుకింగ్ హ్యాండ్సమ్ మ్యాన్. ఆర్మీ యూనిఫామ్లోంచి సెక్యూరిటీ యూనిఫామ్లోకి మారినా కానీ కెప్టెన్ లాగే కనిపిస్తున్నావు. థ్యాంక్ యూ సార్. హే, డోంట్ కాల్ మీ సార్, కాల్ మీ ఆనంద్. కానీ ఇది వర్క్ స్పాట్ కదా. ఎస్, దట్ ఈస్ డిసిప్లిన్. ఐ లైక్ ఇట్. అందరి ముందు నేను నీకు బాస్ని, ఇద్దరమే ఉన్నప్పుడు ఆనంద్. ఓకే ఓకే ఆనంద్. దట్స్ గుడ్. కమ్ ఆన్. మా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు పిలిచినా థ్యాంక్ యూ. ఏదో ఒక రీజన్ చెప్పి ఎస్కేప్ అవుతున్నావు. మై మిస్సెస్ ఈజ్ వెరీ పర్టిక్యులర్. మీ ప్రాణదాతను ఇంటికి పిలవండి అని ఒకటే షంటింగ్. సో యూ హ్యావ్ టు కమ్. ఎప్పుడొస్తున్నావు? తప్పకుండా వస్తాను. ఆ రాధని 10 మంది ముందు తల ఎత్తుకోకుండా చేస్తా. హలో. ఏంటి హలో?
నాన్నగారేంటి ఫోన్లో అలా కంగారుగా మాట్లాడుతున్నారు? అవును, ఫ్రెండ్ అయితే మీ ముఖంలో కంగారు దేనికి?